గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 6-7 ఏళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. గత పాలకుల నిర్వాకంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికే అదనంగా 1000 కోట్లు ఖర్చవుతోందన్నారు. విపత్తులు దృష్టిలో ఉంచుకుని నిపుణుల సూచనల ప్రకారం కొత్త డయాఫ్రామ్ వాల్ కడుతున్నామన్నారు. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రామ్ వాల్ పూర్తి చేస్తామని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వెల్లడించారు. ఆయన ఏలూరు జిల్లా పోలవరంలో మంత్రులతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పోలవరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ రాష్ట్రంలోని రాయలసీమ నీటి ప్రాజెక్టులపై చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాయలసీమకు ఎత్తిపోతల ద్వారా నీటి వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. తనపై బురద చల్లటం వల్ల ఆరోపణలు నిజం కాబోవని స్పష్టం చేశారు. కన్స్ట్రక్టివ్ రాజకీయాలు చేయాలని సూచించారు. పోలవరం గ్యాప్ 1లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్యాప్ 2లో అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్లు వెడల్పు, ఎత్తుతో 2 టన్నెళ్లు వస్తాయని పేర్కొన్నారు. విశాఖకు నీరు తీసుకువెళ్లే కాలువను బాగా వెడల్పు చేశామని, దీంతో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. పట్టిసీమ ఎత్తిపోతలను ఏడాది వ్యవధిలో పూర్తి చేశామని వివరించారు. ఈ సంవత్సరం 97% అన్ని జలనీటి వనరుల్లోకి నీరు వచ్చి చేరిందని, ప్రస్తుతం అన్ని జలాశయాల్లో 780 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు నీరివ్వగలిగామని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,505 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 25/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే ఇచ్చాడు. 37/13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక TDR, DPR పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా NGT కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే till the report is submitted and the application for environmental clearance pending with the MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. మహిళా శక్తి అపూర్వమని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలు ఆలోచించే దృక్పథంలో మార్పు రావాలని, అప్పుడే వారు సాధికార దిశగా ముందంజ వేయగలరన్నారు. అత్యున్నత భావనను విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చతికిలపడ్డ హోంశాఖను తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గాడిలో పెట్టామని తెలిపారు. తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే మహిళా ఫెస్ట్ సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ ఫెస్టును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు తరుణీ తరంగాలు ప్రతినిధి రావి శారద అధ్యక్షత వహించారు. ఈ సభకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి హోంమంత్రి అనిత మాట్లాడుతూ మహిళల శక్తి సమున్నతమైనదని అన్నారు. వారిలో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా ఆత్మన్యూన్యత భావనకు లోనవటం సరికాదన్నారు. అన్ని రంగాల్లో అద్వితీయంగా రాణిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జీరోకి చేరిన హోంశాఖను తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గాడిలో పెట్టామన్నారు. మహిళలపై నేరాలను కూడా 4% తగ్గించగలిగామన్నారు. గంజాయిని అదుపు చేశామని, గంజాయి సాగు చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు చేపట్టామని వారు వివరించారు. సామాజిక మాధ్యమాల ప్రభావానికి లోనై పెడత్రోవ పట్టకుండా అందులో మంచిని గ్రహించాలని విద్యార్థులకు ఉద్బోధ చేశారు. తరుణీ తరంగాలు మహిళాభ్యున్నతికి చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా తమ సహకారం తప్పనిసరిగా ఉంటుందన్నారు.
చాలా వేదికలు మహిళా సాధికారత గురించి, మహిళా అభ్యున్నతి గురించి పోరాటం చేసినప్పటికీ కూడా 2018 నుంచి ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక విద్యార్థి లెవెల్ నుంచి కూడా ఆడపిల్లల్ని ఒక బలోపేతం చేయాలి, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకుంటున్న ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం తరపున కూడా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పడానికి, అదేవిధంగా చట్టాల మీద అవగాహన కల్పించేదానికి ఇటువంటి ఆర్గనైజేషన్స్ని ఉపయోగించుకొని మన విద్యార్థి లోకానికి కూడా ఒక చట్టాల మీద అవగాహన కల్పించే దిశగా ముందుకెళ్ళడానికి నేను ఇక్కడ కోరటం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆశయంతో మహిళలకి ఒక సహాయం చేయాలి, మమ్మల్ని మేమే గౌరవించుకోవాలి, మా అభ్యున్నతికి మేమే ప్రోత్సహించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలకున్న హక్కుల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. Struggle for our identity, for our recognition definitely starts at home because even I too faced that. So నేను ఈ పొజిషన్లోకి వచ్చానంటే I didn't have any family support because I was a girl, but it was through my sheer hard work or the recognition which I got. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా. So I know how it is అలా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు. అలాగే when we talk about problems today, ఏదైతే ఇందాక హోమ్ మినిస్టర్ గారు చెప్పారో దెన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గర్ల్స్ ఫేస్ చేసేది ఫ్రమ్ మైనర్ నుంచి టీనేజ్ వరకు వాళ్ళు చదువుతున్నప్పుడు దట్ 2 థింగ్స్ మనం ఆలోచించాలి. ఒకటి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెస్ట్రిక్ట్ చేయటం వల్ల వస్తున్నాయా లేకపోతే ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల వస్తున్నాయా? there's a very fine balance between both. జస్ట్ బికాజ్ మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇంట్లో ఆంక్షలు పెడుతున్నాం కాబట్టి అది ఆ ఫ్రీడమ్ అనేది బయట. ఈ కార్యక్రమంలో తరుణి తరంగాలు ప్రతినిధులు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపి కబురు చెప్పారు. 2వ విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు 1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో 55,000 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, 3 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తవుతాయని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్లమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందుకోసం రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ 7 గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒలింపిక్స్ నిర్వహణ కూడా జరుగుతుందని అన్నారు. రైతులు భూములపై తీసుకున్న రుణాలను గతంలో 1.5 లక్షల వరకు మాఫీ చేశారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లడం, నిధులు విడుదల చేయవద్దని వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. గ్రామాల్లోని అంతర్గత నిర్మాణాలు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ సూచించారు. హరిచంద్రాపురం, ఈనాం భూముల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని, తాడికొండ నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 3 గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యాన్యుటీ ఏదైతే 30,000, 50,000 జరీబు కాకుండా 30,000, జరీబు అయితే 50,000, దాన్ని కూడా పెంచమని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ రోజు 14-19లో ఆ రోజు రైతు సోదరులందరూ వేసిన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఖర్చు ఎంత అవుతుంది పండించడానికి, ఎంత రాబడి వస్తుంది, నెట్ రాబడి ఎంత వస్తుంది అనే దాని మీద చేశారు. అలాంటిది వర్క్ చేసుకొని రమ్మన్నారు. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఎంత పెంచాలనేది ఆ ఖర్చు, వచ్చే రాబడి, నెట్ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకొని రమ్మన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు కాబట్టి అది సిఆర్డీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో కూడా చూపించి తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే సోదరులు సోదరిమణులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విజయవాడ శివారు కొండపల్లి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రణాళికను సిద్ధం చేశారు. రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ట్రాక్ వెంబడి ఉన్న డ్రైనేజీ సమస్యలపై చర్చించారు.
కొండపల్లి స్టేషన్ అభివృద్ధి కోసం పార్లమెంట్ సమావేశాల్లో కూడా గళం విప్పానని కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. కొండపల్లిలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవడంతో పాటు అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కొండపల్లి స్టేషన్ ఆధునీకరణకు రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేడు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గొల్లపూడిలోని బల్బ్ లైన్ స్టేషన్ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 150 ఎకరాల స్థలాన్ని ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు తెలిపారు. అమృత్ భారత్ 2.0 పథకం కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపిందని, ఇందుకు 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఎంపీ వెల్లడించారు. భవిష్యత్తులో అమరావతికి అనుసంధానంగా ఈ స్టేషన్ను తీర్చిదిద్దుతామని, ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే కొండపల్లి గొల్లపూడి మార్గంలోని ఎల్సీ నంబర్ 147, 148 వద్ద ఆర్ఓబి టెండర్లు పూర్తయ్యాయని, ఎల్సీ 140 వద్ద ఆర్ఓబి మంజూరైందని ఆయన వివరించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. 10 కోట్ల రూపాయలు కొండపల్లి స్టేషన్ కూడా ప్రపోజల్స్ అధికారులు పంపించారు. త్వరలో అవి రాబోతున్నాయి. రాగానే ముందు ప్లాట్ఫామ్స్, ఎందుకంటే మహిళా ప్రయాణికులు పైకెక్కేటట్టు ఉండాలి కాబట్టి ప్లాట్ఫామ్స్, మంచినీళ్లు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తుంటే ఆటోమేటిక్గా రైల్వే వారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక గౌతమి ఎక్స్ప్రెసే కాదు మిగతా ట్రైన్లు కూడా ఆగే విధంగా కృషి చేస్తాం. అమరావతిలో భాగం కొండపల్లి. అమరావతి రైల్వే స్టేషన్ ఇంకో 5 సంవత్సరాలు పట్టుద్ది. ఆ లోపల అమరావతికే కాదు విజయవాడ అవసరాలకు కూడా సరిపోయేదంటే వాళ్ళ కొండపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమవుతుంది. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదానికోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికీ ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్, వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావటం శుభ పరిణామమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 4వ డివిజన్లో ఏపీఐఐసి కాలనీ రైతు బజార్ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీ రైతు బజార్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ పాఠశాల ఆవరణలో 2 కొత్త నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన అంగన్వాడీ భవనాన్ని తిరిగి నిర్మించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 35 లక్షల రూపాయలు కేటాయించిందని చెప్పారు. అలాగే పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదులను పూర్తి చేసేందుకు ట్రాన్సెంట్ ఇన్ఫ్రా అధినేత చెరుకూరి మురళి 15 లక్షల రూపాయలను సిఎస్ఆర్ నిధుల కింద కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా పాఠశాల అభివృద్ధికి మురళి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తమ బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకున్న అవకాశాలు ఉన్నంత మేరకు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టండి. ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ మెరుగుపరచండి అని చెప్పి ఆయన చేసిన విజ్ఞప్తికి చాలామంది స్పందించి, అదేవిధంగా కార్పొరేటర్ గారు ఈ భవనాల అవసరం కోసం దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నంలో భాగంగా ఈ భవనాలు పూర్తి చేయడానికి ముందుకొచ్చిన చెరుకూరి మురళి గారికి కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈ రాష్ట్ర విధ్వంస పాలన నుంచి కాపాడుకొని ఈ రోజున మంచి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయికతో, అదేవిధంగా మోడీ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ చేసే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నేను
మురళీ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రం బాగ్దాద్ నగరం తరహాలో తీవ్ర విధ్వంసానికి గురైందని విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ని అభివృద్ధి చేయడం కోసం మా ట్రాన్జెట్ ఇన్ఫ్రా కార్పొరేషన్ వారు మరి 15 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెడదాకా ముందుకు వచ్చారు. మరి ఈ స్కూల్ బిల్డింగ్ని అంగన్వాడీని కూడా త్వరలోనే సుందరంగా రూపొందించుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క చిరకాల కోరిక ఈ మున్సిపల్ స్కూల్ని 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు కూడా అప్గ్రేడ్ చేయాలని ఉంది. మరి ఎమ్మెల్యే గారు మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి దగ్గర ఈ ఇష్యూ కూడా పెండింగ్ ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా కూడా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి కూడా మరి క్లాసులు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా సౌలభ్యంగా ఉండేటట్టు కూడా ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేస్తామని కూడా మీకు మనవి చేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కోట్ల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందజేశామని, ప్రస్తుతం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని బోండా ఉమా వివరించారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. 60వ డివిజన్ బాంబే కాలనీ, 59వ డివిజన్ సింగనగర్కు చెందిన పలువురు లబ్ధిదారులకు 9,19,195 రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరంతరంగా ప్రజలను ఆదుకుంటోందని తెలిపారు. 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందించామని బోండా ఉమా వెల్లడించారు. ప్రతి అర్జీని వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక టీమును ఏర్పాటు చేశామని, బాధితులకు ₹1 ఖర్చు లేకుండా నేరుగా సహాయం అందేలా చూస్తున్నామని చెప్పారు. పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అని పేర్కొన్న ఆయన ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బారు ద్వారా వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాని గురించి వివరించి దానికోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా డివిజను ప్రెసిడెంటు, మా డివిజన్ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళని పిలిపించి ఆ చెక్కులు వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. ప్రజలకు సేవ చేయటం అనేది మా బాధ్యతగా తీసుకున్నాం. పదవి అనేది, అధికారం అనేది మాకు అలంకారం కాదు, మాకు బాధ్యత. దాన్ని నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ప్రజా దర్బారు పెట్టాం. శుక్రవారం పూట వచ్చిన ప్రతి అర్జీని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. అలాగే అన్ని సమస్యలు, ఆ సమస్యలకి ఒక పరిష్కార వేదికగా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉండటం, ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం, మా డివిజన్లో డివిజన్ నాయకులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకి మెరుగైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ఈ నూతన సంవత్సరం చెక్కులు ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా వాళ్ళకి చెక్కు రావడం వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి మరింత బాధ్యతగా పనిచేస్తాం. బోండా ఉమామహేశ్వరరావు గారి ద్వారా ఈరోజు నేను చెక్ అయితే తీసుకున్నాను. సో ఇదండి, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను యాక్చువల్గా. ఇలాంటి సదవకాశం ఇచ్చిన ఈ టీడీపీ తెలుగుదేశం పార్టీకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఈ టీడీపీ ద్వారా ఇది వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ప్రతిపక్ష పార్టీలను భయకంపితులను చేసిన ప్రజల పక్షాన పోరాడుతూ ఎదురొడ్డి నిలబడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ములాఖత్ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ
దేవినేని అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడు జోగి రమేష్ అని అన్నారు. ఎన్ని కష్టాలు పెట్టినా తట్టుకుని నిలబడతామని జోగి రమేష్ చెప్పారని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పనిచేస్తారని రమేష్ చెప్పారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, రమేష్ కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యల వలన వైసీపీ కార్యకర్త కూడా భయపడ్డన్నారు. మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజానికాన్ని రాష్ట్రాన్ని మోసం చేశారు కాబట్టి ప్రజానికం వాళ్ళొక్క మైండ్ సెట్ని మార్చాలని చెప్పని, లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ తప్పుడు అరెస్టులు, ఈ తప్పుడు కేసులు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడని విషయం మీరు అందరూ గారు తెలుసుకోవాలని చెప్పని ఈరోజు ఆ కూటమి నాయకులు మేము అందరం చెప్తున్నాం. జోగి రమేష్ గారికి, ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు అండగా ఉన్నాం. అన్ని విధాలుగా పార్టీ గారు అన్ని విధాలుగా ఆ లీగల్ వ్యవహారాలన్నీ గారు మా లీగల్ సెల్ అన్నీ గారు చూస్తుంది. తప్పకుండా మీరు పెట్టిన ఈ తప్పుడు కేసుల నుంచి, తప్పుడు ఈ జైలు శిక్ష నుంచి జోగి రమేష్ గారు బయటికి వస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, జోగి రమేష్ గారు ఎంతో ధైర్యంగా ఉన్నారని గారి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కూడా డైవర్ట్ చేసే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప పరిపాలన అంతా కూడా గాడి తప్పిపోయింది. ఇప్పటికీ 3 లక్షల కోట్లు అప్పు చేశారంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి. 3 లక్షల కోట్లు అప్పు చేసి ఏం పథకాలు మీరు చేశారు, ఏమి సాధించారు? అమరావతిలో సాధించారా? చేసిందేం లేదు. పోలవరం జరిగిందా? చేసిందేమీ లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ఏమీ అమలు చేయట్లేదు. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిని నిలదీస్తాం. ప్రతి అక్రమ అరెస్టుని జోగి రమేష్ గారి లాగా అందాకెందుకు, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం చేస్తే వీరంకిలాకుల దగ్గర, ద్వారకా తిరుమలలో, అనంతపురంలో దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా? రోడ్ల మీద నడిపిస్తారా? మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? అక్కడ పల్నాడులో డేలైట్ మర్డర్లు జరిగినాయి, కర్నూలులో మర్డర్లు జరిగినాయి, ఏం పట్టించుకోరు. కానీ పోలీసులు మాత్రం మాజీ మంత్రి స్థాయి అధికారిని దొంగ కేసులు పెడతారు. మాదిగ ఉపకులాలకు ఎస్సీ కుల సర్టిఫికెట్ల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నేత గొడ్డిపట్టి రామకృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా వారి పట్ల వివక్ష పూర్తిగా తొలగిపోలేదని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను అందిపుచ్చుకోవడం కోసం మేధావులతో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఫార్మ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గడ్డం బాపిరాజు నేతృత్వంలో మాదిగ బేడ బుడగ జంగాల ప్రతినిధులు టీడీపీ నేత సీనియర్ న్యాయవాది అయిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారు కుల సర్టిఫికెట్లు జారీ కాక ఇళ్లు నిర్మించుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ ప్రసాద్కు వివరించారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న రామకృష్ణ ప్రసాద్ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటుతున్నా వివక్షత పూర్తి స్థాయిలో తొలగలేదని అన్నారు. ఈ అసమానతలను తగ్గించేందుకు డాక్టర్ అంబేద్కర్ వీరికి కల్పించిన హక్కులు అమలు చేయడంలో ఇంకా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి వీరి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2023 సంవత్సరం నుంచి వాళ్ళకి ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్ మాకు ఇవ్వటం లేదని ఆ సంఘ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు ఎస్సీ సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి మాకు ఇప్పుడు ఇవ్వటం లేదు అని చెప్పారు. మరి ఇవ్వకపోతే విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారు, లేదా ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు? ఎందుకంటే రాజ్యాంగం రిజర్వేషన్లు పొందుపరచబడింది వారు వెనకబాటు నుంచి ముందుకు రావటం కోసం. సంవత్సరాల తరబడి, తరాలు తరబడి వాళ్ళు అలాగే అదే సమస్యలతో ఉండిపోకూడదనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి నిర్దేశించి ఏర్పాటు చేస్తే కనీసం వాళ్ళకి మరి సర్టిఫికేట్ కూడా మాకు రావటం లేదండి, అన్ని రకాలైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అని చెప్పన్నారు. వీటి మీద కూడా తక్షణం మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది, సాటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. తీసుకెళ్ళి వాటి పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేయటం అనేది ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చేయటం జరుగుతుంది. అనంతరం ఇన్ఫార్మ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గడ్డం బాపిరాజు మాట్లాడుతూ, తాము నిర్వహించిన మాదిగ మేధావుల సదస్సులో అతిథిగా పాల్గొన్న రామకృష్ణ ప్రసాద్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లామని చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన తమను ఆహ్వానించి తమ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా రామకృష్ణ ప్రసాద్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వెంకటరత్నం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమస్య దగ్గర ఉంటారో ఆ సమస్య వైపు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ రిప్రజెంట్ చేయడం, దాంతోపాటు బేడ బొడగ జంగం వాళ్ళని కూడా రిప్రజెంట్ చేయడంతో పాటు ఒక మేధావుగా ఆయన ఇంటర్నేషనల్ ఇన్ఫార్మ్ రిసోర్స్ సెంటర్ గురించి మేము అడిగాం. ఒక ల్యాండ్ ఇప్పిండి సార్, మేము అందరి కోసం, అంటే ఈ ఎస్సీ కులాలే కాకుండా 20% అన్ని కులాల్లో ఉన్న పేదలకు కూడా మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. మేము కూడా రేపు వచ్చే యుగం ఏ యుగానికి మేము కూడా తయారు చేస్తాం ఈ భారతదేశంలో ఉన్న పౌరుల్ని, పేదవాళ్ళని అనే ఆ సంకల్పానికి కూడా ఆయనే ముందుండడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ సంవత్సరం సార్ ఏమన్నారు తెలుసా, మొదటి ప్రెస్ మీట్ ఒక సమస్యల మీద పెట్టారంటే ఆయన ఎంత గొప్ప సామాజిక స్పృహ ఉన్న నాయకులు అర్థమవుతుంది. సార్ మీ రుణం తీర్చుకుంటాం. మానవత్వం, మంచి వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత, సంఘసేవ అన్ని కలబోసిన వ్యక్తి కీర్తిశేషులు దివ్వెల పిచ్చయ్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. ఆర్ఎస్ఎస్ సంఘ సంచాలకుగా, న్యాయవాదిగా పేరుగాంచిన పిచ్చయ్య జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమన్నారు. దివ్వెల పిచ్చయ్య సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు, సంఘ సభ్యులు, రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయనలో ఉన్న గొప్పతనాలను గుర్తు చేస్తూ కీర్తించారు. దివ్వెల పిచ్చయ్య ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు. చిన్ననాటి నుండి సంఘం సేవలను పరమావధిగా వంట పట్టించుకొని ఆర్ఎస్ఎస్ సంచాలకుగా, న్యాయవాదిగా గొప్ప పేరుగాంచిన వ్యక్తి. కుటుంబం, సంఘం, దైవం అంటూ ఎంతోమందికి సేవ, తనకున్న దానిలోనే విద్యాదానం చేసిన మహనీయులు. 80 ఏళ్ల వయసులోనూ నల్లకోటు ధరించి న్యాయాన్ని గెలిపించేందుకు కోర్టులో ప్రాక్టీస్ చేసిన గొప్ప వ్యక్తి. డిసెంబర్ 27న ఆయన పరమపదించారు. పిచ్చయ్య గారు లేరన్న విషయాన్ని తెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు రాజకీయ పార్టీలలో కీలకంగా ఉన్న వ్యక్తులు పిచ్చయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని అమ్మ కళ్యాణ మండపంలో దివ్యెల పిచ్చయ్య సంస్మరణ సభను నేడు నిర్వహించారు. ఈ సంస్మరణ సభ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రామచంద్రరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద పరిషత్ సభ్యులు, బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. పిచ్చయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యెల పిచ్చయ్య న్యాయవాదిగా, ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యునిగా, సేవా తత్పరుడిగా, మానవతావాదిగా ఎంతోమందిని ప్రభావితం చేశారన్నారు. ఆయన ఆశయాలు నేటికి ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందించారని, ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వటమే కాకుండా అనేక కేసులు వాదించారని చెప్పారు. చిన్ననాటి నుండి ధార్మిక కార్యక్రమాలు, దైవత్వం మెండుగా ఉన్న దివ్యెల ఆర్ఎస్ఎస్లో దశాబ్దాల తరబడి పనిచేశారని, సంఘం బలోపేతానికి దోహదపడ్డారన్నారు. పిచ్చయ్య లేని లోటు తీరనిదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తాము తీసుకొని ఆచరిస్తామని తనయులు రామకృష్ణ, భరత్ కుమార్, కిషోర్లు తెలిపారు. దాదాపు 20,000 మందితో చాలా పెద్ద బహిరంగ సభ అయింది. చాలా చిన్న సంస్థ ఉండే మనది. అరుణ్ శౌరి గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ గారు ఇక్కడికి వచ్చారు. అరుణ్ చౌదరి గారు అప్పుడప్పుడే రాజీవ్ గాంధీతో విభేదించి బయటకు వచ్చి కమ్యూనిస్టులతో విభేదించి కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి అకృత్యాల గురించి ఆర్టికల్స్ రాసి చాలా కాంట్రవర్షియల్ పర్సనాలిటీగా అరుణ్ జైట్లీ గారు ఉండేవారు, అరుణ్ శౌరి గారు ఉండేవారు. అప్పుడు వారిని విజయవాడ లాంటి ప్లేస్లో వారైతేనే సరైనటువంటి వ్యక్తి ఇక్కడ కమ్యూనిస్టులకు సమాధాన ఉద్దేశంతో వారిని అప్పుడు ఇక్కడ చాలా పెద్ద బహిరంగ సభ పెట్టాం. ఒక సంఘర్షకరమైనటువంటి వాతావరణం ఉండేది. అప్పుడు పిచ్చయ్య గారు, ఆలయ నరేంద్ర గారు ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళందరి యొక్క సహకారం కారణంగా, చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి యొక్క సహకారంగా అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ మేమందరం చేయగలిగాం. ఈరోజు సంఘ పరివార సంస్థలు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలంటే అనేక మంది పెద్దలలో పిచ్చయ్య గారు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వారు ఉంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా అత్యంత. సంఘానికి మనం ఏం చేయగలము, ఏం చేస్తే బాగుంటుంది అనే దృక్పథంతోనే ఎప్పుడు ఉండేవాళ్ళు. అదే అడుగుజాడల్లో కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా అదే అడుగుజాడల్లో నడపటానికి ప్రయత్నించి సత్ఫలితాలు సంబంధించి పొందారు.
ఆ విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా మా మధ్య ఆయన లేకపోయినప్పటికీ ఆయన చూపించిన మంచి మార్గంతోనే మేము కూడా నడుచుకుంటామని ఆశిస్తున్నాము. అందరము అలాగే చేస్తామని కూడా ఈ సభాముఖంగా చెప్తాం జరుగుతుంది. ఆయన తుది శ్వాస 27 డిసెంబరు 2025 తేదీన మృతి చెందారు. ఆయన మా మధ్య లేనపోయినప్పటికీ మా మధ్య ఆయన స్మృతులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన చేసిన సేవతోనే మేము కూడా అదే బాటలో నడుస్తామని ఇందు మూలంగా తెలియచేయటం. ఒకవైపు ఒక స్వయం సేవకుగా, మరోవైపు ఒక మంచి లీడింగ్ అడ్వకేట్గా, న్యాయవాదిగా, ఎంతోమంది యువ న్యాయవాదులకు ఆదర్శంగా, ఒక స్వయం సేవకులకు ఆదర్శంగా ఉన్నటువంటి దేవుల పిచ్చయ్య గారి యొక్క నివాళులు అర్పించడానికి నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి నేను ఈరోజు ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ, మరి వారు చూపెట్టినటువంటి దారిలో న్యాయవాదులు, రాష్ట్ర స్వయం సేవక సంఘులు, అదేవిధంగా దేశభక్తితో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి అని చెప్పి స్ఫూర్తి వారి యొక్క జీవితంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ మరి వారికి నేను నా తరపు నుంచి నివాళులు అర్పిస్తాను. 92 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన విజయవాడ నగర సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నాటక, సంగీత, నృత్య కళలకు వేదికగా మారుతుందని కమిటీ అధ్యక్షుడు దొనెపూడి శంకర్ స్పష్టం చేశారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుతో పాటు విద్యార్థుల్లో పఠన శక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రిపబ్లిక్ డే పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించారు. నగరంలోని గాంధీనగర్లో 92 ఏళ్ల చరిత్ర కలిగిన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడ సాంస్కృతిక సాహిత్య వైభవానికి నిలువుటద్దమని గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు దొనెపూడి శంకర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్, సావిత్రి వంటి మహానటులు ఇక్కడ వేదికపై ప్రదర్శనలిచ్చారని గుర్తు చేశారు. గ్రంథాలయ అభివృద్ధిలో భాగంగా లిఫ్ట్, జనరేటర్ సౌకర్యాల కోసం కృషి చేస్తున్నామని, ఇందుకు తొలి విరాళంగా పిఎల్ నందకుమార్ ₹1,00,000 అందజేశారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ పరిచయం చేస్తూ గ్రంథాలయ పునర్నిర్మాణానికి పొట్లూరి రాఘవేంద్రరావు చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుతో పాటు 70వ దశకంలో నిర్వహించిన మొబైల్ లైబ్రరీ, పుస్తకాల రిక్షా తరహాలోనే మోటార్ వాహనం ద్వారా పఠనాసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తామని గౌరవ అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు పేర్కొన్నారు. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విద్యార్థులకు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు సహాయ కార్యదర్శి కాగితాల రాజశేఖర్ తెలిపారు. ఆర్ట్స్ అకాడమీని కూడా పునరుద్ధరించి దాని ద్వారా మరింతగా కళారంగం ప్రజలకు చేరువయ్యేలా, జీర్ణమైపోతున్నటువంటి నాటక రంగానికి ఒక స్ఫూర్తినిచ్చేలా, జీర్ణమైపోతున్నటువంటి మన తెలుగువారి సాంప్రదాయాలకి, తెలుగువారికే సొంతమైనటువంటి పద్యభాగాన్ని ప్రజలకి మరింతగా తీసుకుపోవటానికి నాటక రంగానికి ఇదొక పెద్ద వేదిక కానున్నది భవిష్యత్తులో. అదే విద్యార్థులకి అలాగే దీనిని నిర్వహించే సందర్భంలో ఎవరైనా వచ్చి ఈ గ్రంథాలయాన్ని బుక్ చేసుకుంటే వారికి కూడా మా కమిటీలో చర్చించి రాయితీలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసుకునే సందర్భంగా తెలియజేస్తూ, పత్రికే ముఖంగా ఈ గ్రంథాలయానికి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించాలని చెప్పి ఇవాళ ఒక చరిత్ర, విజయవాడ నగర చరిత్రకు పునాది ఒక గ్రంథాలయ. అంతర్జాతీయ ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి కళాకారులకి అనువుగా ఈ వేదికను తయారు చేస్తున్నాం. దానికి అందరికీ కూడాను ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాదాపు రోజులో 24 గంటల్లో 20 గంటలు దాదాపు దీంట్లో కార్యక్రమాలు టైం టు టైం ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ. కనుక ఈ విషయాన్ని మన గ్రహించి మన పెద్దలందరూ కూడాను దీనికి కావాల్సినటువంటి వనరులకి మీ ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ మీ సాంస్కృతిక పరంగా చేసేటటువంటి ఈ సేవలలో మీరు కూడా బాధ్యులై దీన్ని సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ, పాల్గొన్న ప్రతి వాళ్ళకి ప్రోత్సాహకార్థం
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీనికి విద్యార్థులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా గతంలో 70-65 కాలంలో హనుమంతరాయ గ్రంథాలయం తరఫున రిక్షాల్లో పుస్తకాలు పెట్టుకొని వీధి వీధి తిరిగి పుస్తకాలు చదివించేవాళ్ళు జనంతో. అది మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్. ఆ మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్ని మాకు ఎవరి ద్వారా ప్రయత్నం చేసి ఒక మోటార్ వెహికల్లో బుక్ ఎగ్జిబిషన్స్ జరుపుతున్నారు. మేము బుక్ ఎగ్జిబిషన్ చేసి పుస్తకాలు అమ్మటం కాకుండా చదివించడానికి కూడా మాకు ఎవరైనా సహకరిస్తే అలాంటి ఆలోచన ఒకటి ఉంది. లైబ్రరీని కూడా కొంచెం డిజిటలైజ్ చేయాలనే ఆలోచన ఉన్నాయి. చాలా ప్రణాళికలు ఉన్నాయి. అందరి సహకారం కావాలని ఈ పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, రౌడీ షీట్లు తెరవడాన్ని ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండించింది. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా డిఎస్సి, ఉద్యోగ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను అమలు చేయాలని కోరటం నేరమా అని వారు ప్రశ్నించారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని, పోలీసుల లాఠీలకు, గృహ నిర్బంధాలకు భయపడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. వాళ్ళు ఏమైనా జులైలుగా అమ్మాయిలు వేధించారా? ఇంకే కేసులు ఉన్నాయి వాళ్ళ మీద? ఒకసారి వెరిఫికేషన్ చేయి. ఉద్యమ కేసులు ఉన్నాయి. ఉద్యమ కేసుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతావా? అది ఎంతవరకు కరెక్టు? ఇది నువ్వు యుద్ధ బాధిక మీద రౌడీ షీట్లు తీయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 9వ తారీఖున విద్యార్థి యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. విజయవాడలో కూడా లెనిన్ సెంటర్ నందు ధర్నా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మీరు మీ యొక్క నడవడిక శైలికి మారకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా మేము అన్ని ఉద్యమాలను పెంచుతామే తప్ప మేము వెనకడిగే ప్రసక్తి లేదు. అందులో భాగంగా ఈ యొక్క కేసులను, ఈ యొక్క నిర్బంధాలని వ్యతిరేకిస్తూ 9వ తారీఖున విజయవాడ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కలిసి నిరసన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిరసన ధర్నాలకు ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వాడ దాట ముందు వాడ మల్లన్న, వాడ దాటిన బోడి మల్లన్న ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారిలో తప్పిస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని యువతా విద్యార్థులపై ఇలాంటి నిషేధాలను పెడితే పెద్ద ఎత్తున యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మీ ప్రభుత్వానికి భవిష్యత్తులో బుద్ధి చెప్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, రేపు అనగా 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ నందు రేపు 9వ తారీఖున ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాము. దయచేసి మీడియా మిత్రులు, ప్రజలు మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. నగరంలోని దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీతోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన సురవరపు విద్య ఉమల గాత్ర కచేరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కచేరీలో భాగంగా జయ మనోహరి రాగంలో శ్రీరమ్య, చక్రవక రాగంలో సుగుణములే చెప్పుకొంటి, కళ్యాణి రాగంలో నిధి చాలా వంటి కీర్తనలను ఉమ అద్భుతంగా ఆలపించారు. అనంతరం విద్యా సరస్వతి రాగంలో అనురాగము లేని, కన్నడ గౌళలో ఓర చూపుచు, శంకరాభరణంలో భక్తి బిచ్చమేయవే వంటి సంకీర్తనలతో భక్తులను సంగీత ప్రపంచంలో ఓలలాడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొని త్యాగరాజ కీర్తనల మాధుర్యాన్ని ఆస్వాదించారు.
పాయకాపురం పోలీస్ స్టేషన్ రోడ్డులో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో హీటర్ ఆన్ చేసి మర్చిపోవడంతో విద్యుత్ వైర్లు వేడెక్కి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటలు వాషింగ్ మెషిన్ కు అంటుకుని పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు లోపల ఉన్న గృహోపకరణాలు, వస్తువులు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని కలగలేదు. విజయవాడ బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. ట్రాఫిక్ సిఐ జానకి రామయ్య ఈ లక్కీ డ్రా తీసే విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో కొన్న కస్టమర్స్ అందరికీ 31వ డ్రా ఈరోజు తీయడం జరిగింది. అందులో విజేతగా సంతోషిని గారు ఎన్నికయ్యారు. రాజమండ్రి నుంచి వారు 14,000 మనకి బిల్లు చేస్తున్నారు. ఐడి నెంబరు 3683. కంగ్రెస్ సంతోషిని గారికి శుభమస్తు నుంచి ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకున్నారు. వారికి శుభమస్తు నుంచి కంగ్రాచులేషన్ చెప్పారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారునికి కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగల పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతే తగ్గించి అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు డ్రాలో గెలుపున్న సంతోషి గారికి, అలాగే వాళ్ళు రాజమండ్రిలో పర్చేసింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రానిక్ బైక్ గెలుపొందడం కూడా జరిగిందండి. మనము ఏదైతే పండగలనే గుర్తొచ్చేదే మన శుభమస్తు షాపింగ్ మాల్ అండి. పండగలైనా, మ్యారేజ్ సీజన్ ఏదైనా విజయవాడలో గుర్తొచ్చే మొదటి షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది శుభమస్తు షాపింగ్ మాల్. ఎందుకంటే సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి గత 8 సంవత్సరాలుగా మన విజయవాడలో ఈ రేట్లు కానీ, ఈ వెరైటీస్ కానీ, కలెక్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు. అందుకే మేము అక్కడ క్యాప్షన్ పెట్టడం జరిగిందండి. మేము ఇంతే తగ్గించి అమ్ముతామని క్యాప్షన్తో శుభమస్తు వారు ముందరకు వెళ్ళటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.